మనసేం బాలేదని వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఎగ్స్ కనిపించాయి. సరేలే ఇది వీటితో ఏదో ఒకటి చేద్దామని అయితే చూస్తే దోసల పిండితో ఉంది. సరే దోసలన్నా వేసుకుందామని దోసలైతే వేయడం స్టార్ట్ చేశాననమాట. ఆనవాయితీ ప్రకారం మొదటేసిన అట్టు మాడిపోయింది. రెండో అట్టు అతుక్కుపోయింది. నాకైతే తినడానికి కూడా పనికిరాలేదు అది. మూడో అట్టు ఎలా అయినా సరే మంచిగా రావాలని ఉల్లిపాయ కట్ చేసి మరీ అట్ల పెనం నిండా రాశాననమాట. మా అట్ల పెనం వచ్చేసి ఒక 7 ఇయర్స్ అయింది కొని, అందుకే అలా ఉంటుందన్నమాట. మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాం మా ఆయన నేను టిఫిన్స్ వేస్తే మా ఆయనకి చాలా ఇష్టం. మ్యాక్సిమం 99% నేను ఇంట్లోనే టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాను. నేను ఎగ్ దోశ వేసానంటే మా ఆయన చెవి కోసుకుంటారు అంతే, అంత ఇష్టం మా ఆయనకి నేను చేసే టిఫిన్స్ అన్నీ. మా ఫ్యామిలీలో కూడా నేను టిఫిన్స్ బాగా వేస్తానని పొగుడుతూ ఉంటారనమాట. అది పొగడుతో లేకపోతే నా చేత వేయించుకొని తినడానికి నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది అనుకోండి. అసలు వీడియో విషయానికి వస్తే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకొని తింటే నాకు ఇష్టం. అన్నిట్లో వేసుకోను. నేను తినేది చపాతీ అయినా, పూరి అయినా, దోశ అయినా సరే ఒక్కటే తింటాను. రెండోది వేసుకున్నానంటే దాంట్లో సగమే తింటాను. 2 కూడా పూర్తిగా తినను. మా అమ్మ అందుకే నన్ను తిడుతుంది. ఎటన్నా హోటల్కి తీసుకెళ్ళినా సరే నీకు ఏదైనా పార్సిల్ ఇప్పించానంటే నీకు అసలు న్యాయం కూడా చెయ్యవు నువ్వు ఆ పార్సిల్ కానీ తిడుతూ ఉంటారనమాట ఇంటి దగ్గర. ఎందుకంటే ఏ పార్సిల్ ఇప్పించినా సగమే తింటాను. మిగతా సగం నాతో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా తినాల్సిందే. ఇదైతే మా అమ్మ పంపించిన కారం అనమాట. ఇంతకుముందు అయితే రోల్లో దంచేవాళ్ళు కదా, అది ఇంకా బాగుండేది. ఇప్పుడైతే మిల్లు వచ్చేసింది, మిల్లులో పట్టించేయడం. అయినా కానీ చాలా బాగుంటుంది. ఈ స్మెల్ చూసారంటే అస్సలు కడుపు నిండిపోతుంది. రైస్లో ఒక్క స్పూను కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది మా అమ్మ చేసే కారం, చాలా బాగుంటుంది. కర్రీలు వేసామంటే కారం స్మెల్కి ఎక్కువ తినాలనిపించింది, చాలా బాగుంటుంది. దాంట్లో కొన్ని మసాలాలు కూడా వేసి పడుతుందన్నమాట, మిల్ పడుతుంది. నాకు చాలా ఇష్టం మా అమ్మ వేసిన కారం. ఎగ్ దోశ అయితే రెడీ అవుతుంది. ఎగ్ దోశలో ఆనియన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి ఎందుకో వేసినమ్మటే కాకుండా కొంచెం అట్లా మడత పెడతాం కదా దోశ, అట్లా మడత పెట్టినప్పుడు బాగా కుక్ అవుతాయి అనమాట. చాలా బాగుంటుంది. దోశ అయితే రెడీ అవుతుంది. ఎగ్ దోశ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఆయనకి వేసి పెట్టానంటే ఒక 2 దోశలు తింటే చాలు, ఆయన టమ్మీ ఫుల్ అయిపోతుంది. చాలా ఇష్టం ఆయనకి. ఎగ్ దోశ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. చట్నీ అయితే ముందే వేసుకొని ఉంచాను ప్లేట్లో, ఎందుకంటే ఆ స్మెల్కి నాకు త్వరగా తినాలి అనిపించేసింది. ఇక అంతే, ఎగ్ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, వేడి వేడిగా ఇలా ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. నాకైతే నాకు చాలా ఇష్టం ఎగ్ దోశ. మీలో ఎంతమందికి ఎగ్ దోశ అంటే ఇష్టం కామెంట్ చేయండి. రకరకాలుగా వేస్తారనుకోండి, నేనైతే ఇలాగనే వేస్తాను సింపుల్గా. ఓకే, మరి ఉంటాను. బాయ్.